Hi students, this is you Michael, accounting lecturer having 42 years experience in teaching accounts. In this video I am going to teach TS Inter accounts, journal entries. Question number 1. To write the journal entries, first of all, we have to remember these rules: real account rule, personal account rule and nominal account rule. Real account rule, debit what comes in, credit what goes out. Personal account rule, debit the receiver, credit the giver, expenses, losses, incomes and gains. This is debit, this is credit. Now, while writing the journal entries, you need not think too much. Too much analyzation will take a lot of time and get confused. So that's why in simple way you can write the journal entries. Very easy. See, whenever a transaction occurs, first you have to question these two. In case of real account, what comes in, what goes out. Let us understand that Mr. Ali started business with cash 75,000 on 1st January 2025. ఈ మిస్టర్ ఆలీ అనే అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్లోకి అతను క్యాష్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు బిజినెస్లోకి ఏమొస్తుంది అని ఆలోచించాలి. వాట్ కమ్స్ ఇన్ తర్వాత టు ద బిజినెస్ అని అనుకోవాలి మనం. వాట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్లోకి ఏమొస్తుంది? మనీ వస్తుంది, క్యాష్ వస్తుంది. అదే డెబిట్. దానికి ఎదురుగా డెబిట్ అని రాసాం కదా, అది డెబిట్. ఆ డెబిట్ని ఇక్కడ రాసేయడమే. ఫస్ట్ అది రాసేసేయడమే. 2025 January 1st క్యాష్ అకౌంట్ డెబిట్. తర్వాత క్రిందకు వచ్చేయాలి. వాట్ గోస్ అవుట్ అని క్వశ్చన్ చేసుకోవాలి. ఏం పోతుంది? ఏమీ పోవడం లేదు. క్యాష్ వస్తుంది కానీ ఇక్కడ బిజినెస్లోంచి ఏమీ పోవడం లేదు. సో మరి ఏమీ పోవడం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఈ వాట్ గోస్ అవుట్కి సమాధానం దొరకలేదు కదా, అప్పుడు యువతల కాలంలోకి వచ్చేయాలి. ద గివర్, హూ ఈజ్ ద గివర్ అని క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి లోపలికి వచ్చే ఈ మనీ అంటే క్యాపిటల్ ఎవరు ఇస్తున్నారు? హూ ఈజ్ ద గివర్ ఆఫ్ దట్? ఎవరంటే మనమే. మన ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. అది మనమే ఇస్తున్నప్పుడు ఆ ప్లేస్లో మన పేరుకు బదులుగా క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. టు క్యాపిటల్ అకౌంట్. టు క్యాపిటల్ అంటే అది మనం పెట్టిన అమౌంట్ అనే అర్థం అవుతుంది. టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 75,000. 75,000. నారేషన్ మీరు క్లాసులో నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు దాన్ని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ నేరేషన్గా బీయింగ్ అని మొదలుపెట్టి రాసేస్తే సరిపోతుంది. ఇక రెండోది క్యాష్ సేల్స్ 10,000. సేల్స్ చేసాం. క్యాష్ సేల్స్ అంటే గూడ్స్ని సేల్ చేసి క్యాష్ తీసుకున్నాము అని అర్థం. అప్పుడు బిజినెస్లోకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. వచ్చిన దాన్ని డెబిట్ చేయాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసుకోవాలి. వాట్ కమ్స్ ఇన్ అంటే క్యాష్ వస్తుంది. ఇక్కడ January 2nd అని రాసి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్. వెంటనే వాట్ గోస్ అవుట్ క్వశ్చన్ చేసుకోవాలి. ఏం పోతుంది అంటే గూడ్స్ పోతున్నాయి. ఆ పోయిన గూడ్స్కి సేల్స్ అని పేరు పెట్టాలి. సేల్ చేస్తున్నప్పుడు సేల్స్ అని పేరు పెట్టాలి. టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత? 10,000. 10,000 అంటే ఇంత సింపుల్గా రాయొచ్చు అనమాట. అలా కాకుండా ఇక్కడ ఏమేమి అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉంది, క్యాష్ ఉంది, ఇది ఏ రూల్ కింద వస్తుంది, ఇది ఏ రూల్ కింద వస్తుంది, ఇవన్నీ ఆలోచించేసరికి కొంత టైం వేస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైనా మనం తొందరగా చేయడం బెటర్ కదా. సో తొందరగా చేసే విధానం నేను చెప్తున్నాను.
ఈ తొందరగా చేసే విధానం కూడా ఈ రూల్స్‌నే ఫాలో అవుతుంది. అందులో నో డౌట్. తర్వాత గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 12,000 గూడ్స్ పర్చేజ్ చేశాము. గూడ్స్ కొన్నాం. అంటే ఏమొచ్చాయి? గూడ్స్ వచ్చాయి. ఆ వచ్చిన గూడ్స్‌ని పర్చేజెస్ అనాలి. అంటే ఫస్ట్ ఈ క్వెషన్ చేసుకోవాలి ఎవ్రీ టైమ్. వాట్ కమ్స్ ఇన్? వాట్ గోస్ ఔట్? ఇది ఫస్ట్ క్వెషన్. ఇక్కడ సమాధానం దొరక్కపోతే రెండో కాలమ్‌లోకి రావాలి. ఓకే మళ్ళీ. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. అంటే గూడ్స్ వస్తున్నాయి, క్యాష్ పోతుంది. వచ్చిందాన్ని డెబిట్ చేయండి, పోయిందాన్ని క్రెడిట్ చేయండి. డేట్ 5th 5 అని రాసి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంటు? 12,000. ఇక్కడ నేను అది రియల్ అకౌంట్ రూలా, పర్సనల్ అకౌంట్ రూలా, నామినల్ అకౌంట్ రూలా ఏమి అనలైజ్ చేయట్లేదు. ఒకటే క్వశ్చన్, ఏమొస్తుంది, ఏం పోతుంది. అక్కడ సమాధానం దొరకకపోతే పక్కకు వచ్చేయడమే. తర్వాత గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీమ్. రహీమ్కి గూడ్స్ సేల్ చేశాము క్రెడిట్ బేసిస్ మీద. ఏమో క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు మనకేమీ రాదు, ఏమీ రావట్లేదు. మరి ఏం పోతుంది అని క్వశ్చన్ చేసుకోవాలి కిందకు వచ్చి. ఏం పోతుంది? గూడ్స్ పోతున్నాయి. ఆ గూడ్స్కి సేల్స్ అని పేరు పెట్టాలి. ముందు ఆ క్రెడిట్ని నింపేద్దాం, అప్పుడు ఈజీ అవుతుంది మనకి. డెబిట్కి గ్యాప్ వదిలిపెట్టేసి క్రెడిట్లో టు సేల్స్ అని రాస్తాం. రాసిన తర్వాత ఈ సేల్స్ ఎవరికి వెళ్తున్నాయి అని ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు క్రెడిట్ దొరికింది కదా, వాట్ గోస్ అవుట్. ఇప్పుడు వాట్ కమ్స్ ఇన్ అంటే నథింగ్, ఏమీ రావట్లేదు. అప్పుడు ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి. హూ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ దీస్ గూడ్స్? ఎవరు తీసుకుంటున్నారు ఈ గూడ్స్ని అంటే రహీం తీసుకుంటున్నాడు. రహీం పేరు రాసేయడమే. రహీమ్స్ అకౌంట్. ఎంత అమౌంట్? ఇది 7th కదా, 7th 20,000. తర్వాత సేల్ ఆఫ్ గూడ్స్ అన్నాడు. గూడ్స్ సేల్ చేశాము. ఏమొస్తుంది, ఏం పోతుంది? క్యాష్ వస్తుందని చెప్పలేదు కానీ క్యాష్ వచ్చినట్లు భావించాలి మనం. గూడ్స్ సేల్ చేసామనంటే క్యాష్ వస్తేనే కదా సేల్ చేస్తాం. అయితే క్రెడిట్కి కూడా సేల్ చేసి ఉండొచ్చు కదా అనే డౌట్ వస్తుంది. క్రెడిట్కి సేల్ చేసి ఉన్నట్లయితే ఎవరికి సేల్ చేసామో వాళ్ళ పేరు ఇవ్వాలి. ఆ పేరు ఇవ్వలేదంటే మనం క్రెడిట్కి సేల్ చేయలేదు, క్యాష్కి సేల్ చేసామని అనుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఆలోచించుకుంటే సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేసాం. ఏమొస్తుందంటే క్యాష్ వస్తుంది. ఆ క్యాష్ని డెబిట్ చేయాలి. వస్తుంది అని సమాధానం దొరకగానే దాన్ని రాసేయాలి. మళ్ళీ వెయిట్ చేయకూడదు. వెయిట్ చేస్తే మళ్ళీ ఆ మొదట్లో మైండ్లోకి వచ్చింది మళ్ళీ ఎగిరిపోతుంది. అలా పోకుండా ఉండాలంటే ఆ డేట్ వేసేసుకోవడం ముందు 8th అని. ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ అయిపోయింది. మరి ఏం పోతుంది? గూడ్స్ పోతున్నాయి. సేల్స్ అకౌంట్ క్రెడిట్. సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఎంత? 20,000. అంతే. అంటే ఇంత సింపుల్గా రాయొచ్చు అనమాట. అంతేగాని ఇందులో ఏ అకౌంట్లు ఉన్నాయి, అది రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, అవేం అవసరం లేదు. షార్ట్కట్లో సింపుల్గా రాసేయచ్చు. వేజెస్ పెయిడ్. వేజెస్ అంటే వర్కర్లకు ఇచ్చే శాలరీస్ లాంటివి. వేజెస్ వేరు, శాలరీస్ వేరు అనుకోండి. జనరల్గా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చే వాటిని వేజెస్ అంటాం. ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఇచ్చేదాన్ని శాలరీస్ అంటాం. వేజెస్ పెయిడ్. పే చేసేసాం అంటే ఏం పోతుంది, ఏమొస్తుంది? మనకి సర్వీస్ వస్తుంది, మనీ పోతుంది. క్యాష్ పోతుంది కదా, దాన్ని ముందు క్రెడిట్లో రాసేద్దాం. టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్? 8th తర్వాత 9th 5,000 రాస్తున్నాం. మరి డెబిట్లో ఏం చేయాలి? ఏమొస్తుందంటే సర్వీస్ వస్తుంది. సర్వీస్ వస్తుంది అని సర్వీస్ పేరేమి రాయలేం కదా. అయితే అలా సర్వీస్ అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎక్స్పెన్స్ నేమ్ రాయాలి. ఆ ఎక్స్పెన్స్ నేమ్ ఇక్కడ ఇస్తాడు.
క్వశ్చన్లో వేజెస్ అది రాసేస్తే సరిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంతే. డేట్ ఎంత? 9th. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ మన దగ్గర నుంచి తీసుకెళ్ళి బ్యాంకులో వేసేసాం. మనకేమొస్తుంది? ఏమీ రావట్లేదు. ఏం పోతుంది? క్యాష్ పోతుంది. పోయిన దాన్ని ముందు రాసేద్దాం. ఓ పని అయిపోతుంది. టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ అది? 8,000. 8,000 రాసిన తర్వాత మనకేమొస్తుంది? ఏం రావట్లేదు. క్యాష్ బ్యాంక్కి వెళ్ళిపోయింది. అప్పుడు వాట్ కమ్స్ ఇన్ అంటే నథింగ్ కదా. అది ఎవరికి వెళ్తుంది అంటే బ్యాంకుకి వెళ్తుంది. బ్యాంక్ పేరు రాసేయడమే. బ్యాంక్ అకౌంట్. ఎంత అమౌంటు? 10 డేట్. అమౌంట్ ఏమో 8,000. తర్వాత క్యాష్ పెయిడ్ టు మహేష్. క్యాష్ పెయిడ్ టు మహేష్. మహేష్కి అమౌంట్ పే చేశాము. రైట్. ఏమొస్తుంది? ఏమీ రావడం లేదు. ఏం పోతుంది? క్యాష్ పోతుంది. పోయిన దాన్ని ముందు క్రెడిట్లో రాసేయండి. టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ అది? 6,000. 6,000 క్రెడిట్లో రాసేస్తాం. మరి మనకేమన్నా వస్తుందా? రావట్లేదు. అది ఎవరికి వెళ్తుంది? మహేష్కి వెళ్తుంది. అంటే రిసీవర్. దీని ప్లేస్లో ఇది వస్తుంది అనమాట. రిసీవర్ పేరు రాయాలి. ఇక టేబుల్ వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. మనకేమీ రాకుండా మన దగ్గర నుంచి పోతే అది ఎవరికి వెళ్తుందో వాళ్ళ పేరు రాస్తే సరిపోతుంది. టు మహేష్ అకౌంట్. మహేష్ అకౌంట్. అసలు ఇవన్నీ బై హార్ట్ చేయకపోయినా ఎంట్రీస్ రాసేయచ్చు సింపుల్గా. ఏమొస్తుంది ఏం పోతుంది అనే దాని బేసిస్ మీద. 6,000. 6,000. 13th. తర్వాత 15th. మెషినరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. మెషిన్ కొన్నాము. పర్చేజ్ అంటే కొనడం. ఫర్ క్యాష్. క్యాష్కి కొన్నాము అంటే మెషిన్ వస్తుంది, క్యాష్ పోతుంది. వచ్చింది తెలుసు, పోయింది తెలుసు. వచ్చిందాన్ని డెబిట్లో రాయాలి, పోయిందాన్ని క్రెడిట్లో రాయాలి. మెషిన్ వస్తుంది కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్? ఇక అమౌంట్ వేసేసుకుంటాం. 12,000. అంటే ఇంత సింపుల్గా మనం జర్నల్ ఎంట్రీస్ ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో రాసేయచ్చు. సో 13th వరకు అయిపోయాయి. 18th. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. పర్చేజ్డ్ గూడ్స్ వచ్చేసాయి. గూడ్స్ వచ్చాయంటే పర్చేజెస్ని డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్. మన దగ్గర నుంచి ఏమైనా పోతుందా అని ఆలోచించాలి. ఫ్రమ్ అనిత అన్నాం. మరి క్యాష్ ఇచ్చామో లేదో ఇక్కడ చెప్పలేదు. అలా చెప్పకుండా ఈ నేమ్ ఇస్తే మనం క్యాష్ ఇవ్వలేదని అనుకోవాలి. ఒకవేళ నేమ్ ఇచ్చినట్లయితే అది క్రెడిట్ బేసిస్ అని అనుకోవాలి. పేరు ఇచ్చాడంటే దాని ఉద్దేశం అదే. సో క్రెడిట్ బేసిస్ అంటే మనం క్యాష్ ఇవ్వడం లేదు. క్యాష్ ఇవ్వడం లేదు కాబట్టి మన దగ్గర నుంచి ఏం పోవడం లేదు కాబట్టి మరి ఈ గూడ్స్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయని ఈ పక్క ఉన్న క్వశ్చన్ని మనం చేసుకోవాలి. హూ ఈజ్ ద గివర్ ఆఫ్ దీస్ గూడ్స్? మనకి గూడ్స్ ఎవరు ఇస్తున్నారు? అనిత ఇస్తుంది. అనితాస్ అకౌంట్. అమౌంట్ ఎంత? 5,000. ఇక డేట్ వేసేసుకుంటాము. అది తెలిసిందే మీకు 18th అని. తర్వాత 20th. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిసెస్ రమ్య. ఏమొచ్చింది? క్యాష్ వచ్చింది. క్యాష్ అకౌంట్ డెబిట్. ఎంత? 5,000. 3,000. ఏం పోతుందా? ఏం పోవట్లేదు. మరి అయితే ఈ క్యాష్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? రమ్య దగ్గర నుంచి వస్తుంది. మిసెస్ రమ్య. ఇప్పుడు చూడండి, నేనేమైనా అనాలిసిస్ చేయట్లేదు. క్యాష్ అకౌంట్ రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా,
ఈ రమ్య అనేది నామినల్ అకౌంటా, పర్సనల్ ఏమీ లేదు. డైరెక్ట్ డే ఏమొస్తుంది, ఏం పోతుంది అని ఆలోచించాలి. ఆలోచిస్తూ ఏం చేయాలి? ఏమైనా వచ్చినట్టయితే దాన్ని డెబిట్ చేయాలి. ఒకవేళ ఏమి పోకపోతే మనకొచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళ పేరు రాసేస్తే సరిపోతుంది. అలాగే మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఏమీ రావట్లేదు. ఏం పోతుందంటే ఏదో ఒకటి పోతుంది. పోయిన దాన్ని క్రెడిట్ చేయాలి. అది ఎవరికెళ్తుందో వాళ్ళని డెబిట్ చేయాలి. ఫినిష్. తర్వాత 20 అయిపోయింది. 22nd పెయిడ్ కమిషన్. పెయిడ్ కమిషన్ అనంటే మనం మనీ పే చేసామని అర్థం. ఏమొస్తుంది? ఏం పోతుంది? అసలు కమిషన్ ఎందుకు ఇస్తాం అనేది కొంచెం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఏదో పని చేయించుకొని మనం డబ్బిస్తాం. అంటే మనకి సర్వీస్ వస్తుంది. మన దగ్గర నుంచేమో మనీ పోతుంది. పోయిన మనీని ముందు రాసేద్దాం. టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ 1500 క్రెడిట్‌లో రాయాలి. రాసిన తర్వాత మరి మనకేమొస్తుంది? సర్వీస్ వస్తుంది. సర్వీస్ పేరేమి రాయకుండా సర్వీస్ పేరు ప్లేస్‌లో ఆ ఎక్స్‌పెన్స్ పేరు రాయాలి. ఇక్కడ ఇచ్చిన పేరు. ఇది ఎక్స్‌పెన్స్ కింద కౌంట్ చేయాలన్నమాట. అదే ఎక్స్‌పెన్సెస్, లాసెస్ డెబిట్ అవుతున్నాయి కదా! నామినల్ అకౌంట్ రూల్ ప్రకారంగా ఇది డెబిట్ అవుతుంది. కమిషన్. ఆ ఎక్స్‌పెన్స్ పేరేమిటో క్లియర్‌గా ట్రాన్సాక్షన్‌లో ఇస్తాడు. ఇక దాని గురించి వరీ అవసరం లేదు. 1500. డేట్ 22. పెయిడ్ ఫర్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ. పోస్టేజ్ అండ్ స్టేషనరీ కొని డబ్బిచ్చాము అని అర్థం. పెయిడ్ అంటే మనీ పేడేనే. ఏమొస్తుంది? పోస్టేజ్ వస్తుంది. ఏం పోతుంది? క్యాష్ పోతుంది. సో, పోస్టేజ్ అండ్ స్టేషనరీ ఎక్స్‌పెన్సెస్ అని రాసుకోవాలి దాన్ని. 24th. ఇప్పుడు ఏం పోతుంది అని ముందు ఆలోచించుకుంటే క్యాష్ పోతుంది. టు క్యాష్ అని రాద్దాం. ఇందాక చెప్పిన రూల్ ప్రకారంగా టు క్యాష్ అకౌంట్ అని రాసి 500 క్రెడిట్‌లో వేసి ఏమొస్తుంది అంటే పోస్టేజ్ అండ్ స్టేషనరీ. ఈ పోస్టేజ్ అండ్ స్టేషనరీ మన దగ్గర ఏమి ఉండదు. వాటి కవర్లకు అతికించడం, పంపించేయడమే. స్టేషనరీ అయితే మన దగ్గర ఉంటుంది. అంటే అది వాడుకుంటాం. అయితే దాన్ని అసెట్‌గా మనం భావించకూడదు. రియల్ అకౌంట్‌గా భావించకూడదు. అది వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు పేరే పోస్టేజ్ అండ్ స్టేషనరీ. సో, ఇక్కడ పోస్టేజ్ అండ్ స్టేషనరీ అని రాస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను. ఖర్చులు ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఖర్చుల పేర్లు ఇస్తాడు. పోస్టేజ్ అండ్ స్టేషనరీ 500 అయిపోయింది. తర్వాత ఏంటి? క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. క్యాష్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. అంటే మన బిజినెస్‌కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ ఖాతా ఉంది. అందులో నుంచి కొంత క్యాష్ తీసుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళిపోయాం. బిజినెస్‌లోకి ఏమైనా వస్తుందా? రావట్లేదు. మరి ఎక్కడికెళ్తుంది క్యాషు? ఇంటికెళ్తుంది. ఏదైనా బిజినెస్‌కి సంబంధించిన అమౌంట్ అది బిజినెస్‌లోంచి గానీ, మన బ్యాంక్‌లోంచి గానీ ఇంటికెళ్తే డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. ఏం పోతుంది బిజినెస్‌లోంచి? ఏమీ పోవట్లేదు. మరి ఎక్కడి నుంచి పోతుంది? బిజినెస్ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోంచి పోతుంది. కాబట్టి బ్యాంక్ అని రాయాలి. అంటే ఇచ్చేవాళ్ళు బ్యాంకర్ అనమాట. బ్యాంక్ రాయాలి. అంటే ఇక్కడ బిజినెస్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ ట్రాన్సాక్షన్‌లో. ప్రొప్రైటరు, బ్యాంకు 2 ఇన్వాల్వ్ అవుతున్నాయి. అయినా గానీ బిజినెస్‌తో లింక్ అయ్యి ఉన్నాయి అవి. ఎందుకని? ఈ బ్యాంక్‌లోంచి తీసినటువంటి క్యాష్ బిజినెస్‌దే ఒరిజినల్‌గా. కాకపోతే బ్యాంక్‌లో ఉంది. బ్యాంక్‌లో ఉంది కాబట్టి అది బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలి ఇక్కడ. అంత 7000 అయిపోయింది. రెంట్ రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్ అంటే ఏదో వస్తువు రావట్లేదు. క్యాష్ వస్తుంది. క్యాష్ వస్తుంది. చాలామంది తప్పు రాస్తారు ఇక్కడ. అదేమిటో చెప్తాను. రెంట్ రిసీవ్డ్ అంటే క్యాష్ వస్తుంది. వచ్చిందని డెబిట్ చేసేయాలి. ఇక డేట్లు ఏమైనా మర్చిపోతే మీరు వేసేసుకోవచ్చు ఇక్కడ. క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? 7000 సారీ 1200. ఏం పోతుంది?
ఏమీ పోవట్లేదు. సర్వీస్ పోతుంది. సర్వీస్ అంటే మనం ఇవ్వట్లేదు సర్వీస్. మన బిల్డింగే సర్వీస్ ఇస్తుంది. మరి బిల్డింగ్ ఇచ్చిన సర్వీస్ అని రాయడానికి లేదు. రాయకుండా ఆ సర్వీస్ పేర్లు ప్లేస్‌లో ఒక ఇన్‌కమ్ పేరు రాయాలి. ఇన్‌కమ్ పేరే రెంట్. రెంట్ అకౌంట్. సింపుల్‌గా రెంట్ అకౌంట్ అని రాయొచ్చు. లేదా రెంట్ రిసీవ్డ్ అకౌంట్. రెంట్ రిసీవ్డ్ అకౌంట్ అంటే ఇదొక ఇన్‌కమ్ పేరు అది. ఆ విధంగా రాసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇదిగో రెంట్ అన్నారు. రెంట్ వస్తుంది. కాబట్టి రెంట్ అకౌంట్ డెబిట్. వచ్చేది డెబిట్ కదా! రెంట్ అకౌంట్ డెబిట్. అట్లా చేయకూడదు. కొద్దిగా ప్రాక్టికల్‌గా చిన్న విషయం ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో, ఈ విధంగా మనం జర్నల్ ఎంట్రీస్ రాసుకోవాలి. డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చేసుకున్నట్లయితే మీకు ఈ టీఎస్ ఇంటర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. టెక్స్ట్ బుక్‌లో ఉన్నవన్నీ చెప్తాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా చెప్తాను. కాబట్టి నాకు టచ్‌లో ఉండండి. రైట్. థాంక్ యూ వెరీ మచ్.